Welcome to Current Affair discussion. Today, June 14 to 20, Part 3 Current Affairs, and this is the last part for that particular dates we are going to discuss. Question number 21st. India joins Elite Global Group for Rinderpest virus cattle plague containment. ICAR Nishad Bhopal designated as a category A laboratory, in fact. Right. So, what is this statement meaning? అంటే వరల్డ్లో రిండర్పెస్ట్ వైరస్ని హోల్డ్ చేసే లేబొరేటరీస్ ఓకే ఆర్హెచ్ఎఫ్ అని పిలుస్తారు. ఆర్హెచ్ఎఫ్ అంటే రిండర్పెస్ట్ ఇది ఒక వైరస్ రిండర్పెస్ట్ హోల్డింగ్ ఫెసిలిటీ అని చెప్పి ఓకే. ఈ రిండర్పెస్ట్ వైరస్ గురించి లెట్స్ వి డిస్కస్, దెన్ విల్ కమ్ అక్రాస్ ఆర్హెచ్ఎఫ్. ఓకే, రిండర్పెస్ట్ వైరస్ అనేది అనిమల్స్లో ఎస్పెషల్లీ క్యాటిల్స్లో బఫెలోస్లో ఫీవర్ కానీ డయేరియా కానీ మౌత్ సోర్స్ కానీ ఇలాంటి డిసీజెస్ ఈ రిండర్పెస్ట్ వైరస్ వల్ల అలాంటి డిసీజెస్ వచ్చి అనిమల్ చనిపోయే పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఇది డెడ్లీ వైరస్ అనిమల్స్ ఎస్పెషల్లీ చాలా డేంజర్ అనిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇమాజిన్ అనిమల్ హస్బెండరీ మెయింటైన్ చేస్తున్న పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో ఆ అనిమల్స్కి ఈ వైరస్ అటాక్ అవ్వడం వల్ల అన్ని కన్నా చనిపోతే ఎకనామికల్ లాస్ వస్తుంది. కాబట్టి సో ఈ వైరస్ అటాక్ అవ్వకుండా ఇన్ కేస్ అటాక్ అయినా కూడా వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేయడం కోసము వరల్డ్ వైడ్ ఈ రిండర్పెస్ట్ వైరస్ పైన రీసెర్చ్ చేయడం కోసము 6 లేబొరేటరీస్ ఉన్నాయి. అండ్ ఆ 6 లేబొరేటరీస్లో ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక లేబొరేటరీ అండ్ ద లేబొరేటరీయే ఐసిఏఆర్ నిషాద్, దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్, రైట్, భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. 2019లో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆర్హెచ్ఎఫ్స్ అంటే ఆ రిండర్పెస్ట్ వైరస్ని ఎక్కడైతే స్టోర్ చేసి రీసెర్చ్ చేయడం కోసము పర్మిషన్ ఉంటుందో ఆ లేబొరేటరీస్ని ఆర్హెచ్ఎఫ్ అని పిలుస్తారు. రిండర్పెస్ట్ హోస్టింగ్ ఫెసిలిటీ, దిస్ వన్ రిండర్పెస్ట్ హోస్టింగ్ ఫెసిలిటీ. అండ్ ఈ ఫెసిలిటీ హోస్ట్ చేసే లేబొరేటరీస్ని కేటగిరీ ఏ లేబొరేటరీస్ అంటారు. ఈ లైసెన్స్ ఎవరు ఇవ్వాలంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్. దిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది హెడ్ క్వార్టర్, అండ్ దిస్ వన్ ఎఫ్ఏఓ రోమ్ ఇటలీలో ఉంటుంది. ఈ రెండు ఆర్గనైజేషన్స్ యొక్క అఫీషియల్స్ దిస్ ఇయర్ మార్చ్లో ఇండియాని విజిట్ చేసి మన ఇండియాలో ఉన్న దిస్ లేబొరేటరీ దట్ ఈస్ ఐసిఏఆర్ నిషాద్ భోపాల్ లేబొరేటరీ మెయింటైన్ చేస్తున్న సేఫ్టీ ప్రికాషన్స్ని రివ్యూ చేసి అండ్ ఫైనల్గా మన ఇండియాలో ఉన్నటువంటి దిస్ ఐసిఏఆర్ నిషాద్కి ఈ ఆర్హెచ్ఎఫ్ దట్ ఈస్ రిండర్పెస్ట్ వైరస్ని హోల్డ్ చేసే లైసెన్స్ని 1 year పాటు ఇవ్వడం జరిగింది. ఓకే, సో దట్స్ వై వరల్డ్లో ఉన్నటువంటి వెరీ ప్రెస్టీజియస్ లేబొరేటరీస్ ఇవి. మన ఇండియా కూడా ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఇండియా జాయిన్స్ ఇన్ ద ఎలైట్ గ్లోబల్ గ్రూప్ ఫర్ రిండర్పెస్ట్ వైరస్ క్యాటిల్ ప్లేగ్ కంటైన్మెంట్ అని చెప్పి దిస్ హెడ్లైన్. ఓకే, సో రిండర్పెస్ట్ వైరస్ ఏంటి అండ్ ఈ వైరస్ సంబంధించి రీసెర్చ్ చేసే లేబొరేటరీస్ వరల్డ్ వైడ్ 6 మాత్రమే ఉన్నాయి. మన ఇండియాలో ఇప్పుడు ఐసిఆర్ నిషాద్ భోపాల్ యాడ్ అయింది అండ్ WOAH యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్ ఫ్రాన్స్, FAO హెడ్ క్వార్టర్ రోమ్ ఇటలీ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. 22nd ఏంటంటే వరల్డ్ వైడ్ కార్బన్స్ని ఎంత చేస్తున్నాం, ఎమిట్ చేస్తున్న కార్బన్స్ పైన ఆ కంట్రీ గవర్నమెంట్స్ కార్బన్ ప్రైసింగ్ కార్బన్ ట్యాక్సెస్ని ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎమిషన్స్కి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తున్నాయి అనే రిపోర్ట్ని రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. ఓకే, వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రిపోర్టు స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ 2025, ఇది టైటిల్ ఆఫ్ రిపోర్ట్. దిస్ రిపోర్ట్ ఏంటంటే కార్బన్ ప్రైసింగ్ కవర్స్ అరౌండ్ 28% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అకౌంటింగ్ ఫర్ 2/3 ఆఫ్ గ్లోబల్ GDP. సో వాట్ యాక్చువల్లీ దిస్ స్టేట్మెంట్ మీన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టైటిల్ స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్, స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ 2025 రిలీజ్డ్ బై ది వరల్డ్ బ్యాంక్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే వరల్డ్ వైడ్ ఎంతైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతున్నాయో ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో సపోజ్ 100 tons గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎమిట్ అవుతున్నాయి అనుకుందాం వరల్డ్ వైడ్ 100 tons. జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐ టేకెన్ దిస్ రెఫరెన్స్ నెంబర్. జనరల్లీ దట్ నెంబర్ ఈస్ వెరీ బిగ్ బట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐ టేకెన్ దిస్ రెఫరెన్స్ నెంబర్. వరల్డ్ మొత్తం ఎమిట్ అవుతున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ 100 tons అనుకుందాం. ఈ 100 tonsలో ఓన్లీ 28% అంటే 28 tons పైన మాత్రమే దట్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇండియన్ గవర్నమెంట్ కానీ అమెరికన్ గవర్నమెంట్ కానీ బ్రెజిల్ గవర్నమెంట్ కానీ ఆ కంట్రీ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో దాట్ కంట్రీ గవర్నమెంట్స్
వీటిని ఎమిట్ చేస్తున్న కార్బన్స్ని ఎమిట్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దట్ కార్పొరేట్ కంపెనీస్ పైన ఇంపోజ్ చేస్తున్న ట్యాక్సెస్ ఓన్లీ 28% ఆఫ్ ఎమిషన్స్ పైన మాత్రమే. ఓకే, అండ్ ఈ ప్రైసింగ్ని కార్బన్ ప్రైసింగ్ని ఇంపోజ్ చేస్తున్న కంట్రీస్ వరల్డ్ జీడిపిలో 2/3 ఆఫ్ జీడిపి రిప్రజెంటేషన్ చేస్తాయి. దట్ ఈస్ 66% ఆఫ్ వరల్డ్ జీడిపి రిప్రజెంటేషన్ చేస్తున్న కంట్రీస్ ఈ కార్బన్ ప్రైసింగ్ని మెథడ్ని ఫాలో అవుతున్నాయి. ఓకే, సో దట్స్ అ రిపోర్ట్ బై వరల్డ్ బ్యాంక్. అండ్ లైక్ ఇండియా, బ్రెజిల్, టర్కీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తున్నటువంటి కంపెనీస్ పైన కార్బన్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తున్నాయి. ఎవరు రిలీజ్ చేశారు, ఎంత % ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పైన మాత్రమే taxes carbon pricing impose చేస్తున్నారు 28%, and that countries collectively represents 2/3 of world GDP. That's a report highlight released by the World Bank. Headquarter Washington DC, President Ajay Banga. That's a 22nd question. Next 23rd question. 23rd question. This is also one more report. This report is simply 2025 Women in Politics 2025. So worldwide పాలిటిక్స్లో ఉమెన్స్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది అని చెప్పి ప్రిపేర్ చేసిన రిపోర్టే దిస్ రిపోర్ట్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ 2025. దీస్ టూ ఆర్గనైజేషన్స్ ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేశాయి. విచ్ టూ అంటే వన్ ఈజ్ IPU, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, వన్ మోర్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఉమెన్. యునైటెడ్ నేషన్స్ ఉమెన్ న్యూయార్క్ USA ఉంటుంది, వెరాస్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, జెనీవా స్విట్జర్లాండ్. ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం కోసము రెఫరెన్స్ డేట్గా January 1st 2025ని ఫిక్స్ చేశారు. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, నో నీడ్ టు రిమెంబర్ దట్ డేట్, రైట్? అంటే దిస్ ఇయర్ January 1st వరకు వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీస్లో ఆల్మోస్ట్ ఒక 181 కంట్రీస్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో పార్లమెంట్స్, ఆ పార్లమెంట్ అంటే లైక్ మన ఇండియా తీసుకుంటే లోక్సభ, రాజ్యసభ, ఈవెన్ ప్రెసిడెంట్ ఆల్సో ఫీమేల్నో, అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో లోక్సభ, లోయర్ హౌసెస్, అప్పర్ హౌసెస్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్లో ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అని ప్రిపేర్ చేసినటువంటి రిపోర్టే దిస్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ 2025, రిలీజ్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ ఉమెన్, డెవలప్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ IPU. ఓకే, నౌ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటంటే ఫస్ట్ మన ఇండియా గురించి మాట్లాడితే దెన్ విల్ కమ్ అక్రాస్ వరల్డ్ వైడ్. ఇండియా 2011 తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్లో, ఇప్పుడు లైక్ క్యాబినెట్ మినిస్టర్స్ మాట్లాడితే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఇలా సివిల్ ఏవియేషన్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, అండ్ నిర్మలా సీతారామన్ ఫీమేల్ పర్సనాలిటీ, ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్, ఇలా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్లో 2011 తర్వాత సెకండ్ లోయెస్ట్ ఫీమేల్ రిప్రజెంటేషన్ విత్ జస్ట్ 9.7% ఓన్లీ. ఓకే, ఓన్లీ 9.7% మినిస్టర్స్ ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు మన ఇండియాలో ప్రజెంట్ అయితే. నెక్స్ట్ థింగ్, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే 2024ని 2024లో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ని 2025లో రిలీజ్ చేసిన రిపోర్ట్ని కంపేర్ చేస్తే 2024లో క్యాబినెట్ మినిస్టర్స్ వరల్డ్ వైడ్ అట్లీస్ట్ 23.3% రిప్రజెంటేషన్ చేస్తే ఇప్పుడు 22.9%, కొంచెం దట్ పర్సంటేజ్ రెడ్యూస్ అయింది. అండ్ వరల్డ్ వైడ్ ఓన్లీ 9 కంట్రీస్లో మాత్రమే క్యాబినెట్ మినిస్టర్స్లో 50% కన్నా ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్స్ ఫీమేల్స్ ఉన్నటువంటి కంట్రీస్. ఎన్ని కంట్రీస్ అంటే 9 మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్, సెంట్రల్లో సదరన్ ఏషియా, మనం సదరన్ ఏషియాలో పార్ట్ 9.5% ఫీమేల్స్ క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రమే ఫీమేల్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, 1995తో కంపేర్ చేస్తే పార్లమెంట్లో ఉన్న ఫీమేల్స్ ఆన్ దట్ డే 11% మాత్రమే ఉంటే 95లో, ఆల్మోస్ట్ 30 years బ్యాక్. అండ్ టుడే అట్లీస్ట్ సమ్ వాట్ బెటర్ 27.2%కి ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఓన్లీ ది 6 కంట్రీస్, 9 కంట్రీస్ ఏమో క్యాబినెట్ మినిస్టర్స్లో 50% కన్నా ఎక్కువ ఫీమేల్స్ ఉంటే, అండ్ ది 6 కంట్రీస్ వాళ్ళ పార్లమెంట్లో 50% కన్నా ఎక్కువ ఫీమేల్స్ ఉన్న కంట్రీస్ రవాండా, క్యూబా, నికరగువా, ఆండోరా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ది 6 కంట్రీస్లో మాత్రమే వాళ్ళ రెస్పెక్టివ్ పార్లమెంట్లో 50% కన్నా ఎక్కువ ఫీమేల్స్ ఉన్నారు, హాఫ్ కన్నా ఎక్కువ ఫీమేల్స్ ఉన్నారు. ఓకే, రైట్. మన ఇండియా అయితే 181 కంట్రీస్లో 174 స్పాట్లో ఉంది ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్లో, విత్ వెరీ లెస్ పర్సంటేజ్ 2 to 9.9%. అండ్ యునైటెడ్ నేషన్స్ ఉమెన్కి సంబంధించి హెడ్ క్వార్టర్ న్యూయార్క్ USA. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్. 23rd question. 23rd question is simply యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అండ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కలిసి కంబైన్డ్గా డెవలప్ చేసిన రిపోర్టే దిస్ వన్, ఉమెన్ ఇన్ పాలిటిక్స్ 2025.
మన ఇండియాలో క్యాబినెట్ మినిస్టర్స్ ఉమెన్ పార్టిసిపేషన్ హార్డ్లీ 9.7% మాత్రమే ఉంది. అండ్ వరల్డ్ వైడ్ 9 కంట్రీస్లో క్యాబినెట్ మినిస్టర్స్లో 50% కన్నా ఎక్కువ ఫీమేల్ రిప్రజెంటేషన్ ఉంది. నెక్స్ట్ 6 కంట్రీస్లో ఆ రెస్పెక్టివ్ కంట్రీ పార్లమెంట్స్లో 50% కన్నా ఎక్కువ ఫీమేల్స్ ఉన్నారు. దట్ 6 కంట్రీస్ రవాండా, క్యూబా, నికరగువా, ఆండోరా, యుఏఈ అండ్ వన్ మోర్ ఇస్ మెక్సికో. మన ఇండియా ర్యాంక్ ఈ పర్టికులర్ రిపోర్ట్లో 174, రైట్. దట్స్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలౌడ్ స్ట్రిప్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రిప్స్ అంటే ఏంటో తెలియాలి, దెన్ విల్ కమ్ అక్రాస్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డిస్కషన్, రైట్. స్ట్రిప్స్ అంటే ఇది అబ్రివేషన్, ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఫర్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్ట్రిప్స్ అంటే separate trading of registered interest and principal of securities. Separate trading of registered interest and principal of securities. ఈ ఫ్యూచర్ ఈ ఫెసిలిటీ 2010లో ఏప్రిల్ 1st ఇంట్రడ్యూస్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. బట్ నౌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి కూడా ఈ ఫ్యూచర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అసలు ఆ స్ట్రిప్స్ అంటే ఏంటో తెలుసుకుంటే దట్స్ ఎనఫ్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్. అంటిల్ నౌ స్ట్రిప్స్ అనే ఫ్యూచర్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ నుండి స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఈవెన్ యూటీస్ కూడా స్ట్రిప్స్ అనే స్ట్రిప్స్ అనే ఫ్యూచర్ని స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో యూజ్ చేసుకోవచ్చు, ఓకే. బట్ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ యూనియన్ టెరిటరీ అయినా ఈ స్ట్రిప్స్ అనే ఫ్యూచర్ని యూజ్ చేసుకొని బాండ్స్ ఇష్యూ చేయాలనుకుంటే ఎలిజిబిలిటీ మినిమం ఇష్యూ చేస్తున్నటువంటి గవర్నమెంట్ బాండ్స్ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి, ఓకే. మినిమం అవుట్ స్టాండింగ్ ఆఫ్ 1000 crore. నెక్స్ట్ థింగ్, రెసిడ్యువల్ మెచ్యూరిటీ ఆఫ్ 14 years ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడ్యువల్ మెచ్యూరిటీ ఏంటంటే ఒక బాండ్ 2025లో ఇష్యూ చేసాం అనుకుందాం విత్ అ మెచ్యూరిటీ ఆఫ్ 20 years, అంటే 2045లో మెచ్యూర్ అవుతుంది. ఇది నార్మల్ మెచ్యూరిటీ టైం. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం అనుకుందాం. నా మెచ్యూరిటీ అవ్వడానికి రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంది? 19 years ఉంటుంది. 2027లో ఉన్నాం అనుకుందాం, రిమైనింగ్ టైం ఎంత ఉంది? 18 years అవుతుంది, ఓకే. లేదా 2030లో ఉన్నాం అనుకుందాం, అంటే షోనీ పర్పస్ రిమైనింగ్ మెచ్యూరిటీ 15 years అవుతుంది. అండ్ 2035లో ఉన్నాం అనుకుందాం ప్రజెంట్, అండ్ రిమైనింగ్ మెచ్యూరిటీ టైం ఎంత ఉందంటే 10 years అవుతుంది. సో ఇక్కడ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అంటే యాక్చువల్ మెచ్యూరిటీ మైనస్ కంప్లీట్ అయిన ఇయర్స్, అంటే ఇంకా రిమైనింగ్ టైం ఎంతైతే ఉందో దాన్నే రెసిడ్యువల్ మెచ్యూరిటీ అంటారు, ఓకే. ఇక్కడ 2026లో ఉన్నప్పుడు 19 years అయింది, 2035 వచ్చేసరికి 10 years అయింది. అండ్ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ యూటీ అయినా స్ట్రిప్స్ అనే ఫ్యూచర్ని స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే రెసిడ్యువల్ మెచ్యూరిటీ 14 years కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే ఈ పర్టికులర్ కేసులో అంటిల్ 2030 వరకు ఆ బాండ్కి అగెనిస్ట్గా 2025లో ఇష్యూ చేసిన బాండ్స్ ఏవైతే ఉంటాయో 2030 వరకు ఆ బాండ్స్కి అగెనిస్ట్గా స్ట్రిప్స్ అనే ఫ్యూచర్ని యూజ్ చేసుకోకూడదు, ఓకే. సో దట్స్ వాట్ మ్యాక్సిమం రెసిడ్యువల్ మెచ్యూరిటీ 14 years కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ అవుట్ స్టాండింగ్ మొత్తం అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీస్ 1000 crores ఉండాలి. ఇప్పుడు స్ట్రిప్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లారిటీ ఉండాల్సింది, 2010లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి స్ట్రిప్స్ అనే ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి అలాంటి ఫీచర్ లేదు. అండ్ ఇక్కడ నుండి స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూటీస్ కూడా వాళ్ళు ఇష్యూ చేస్తున్నటువంటి స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ అవుట్ స్టాండింగ్ కనుక 1000 crores కానీ అంతకన్నా ఎక్కువ, ఇది ఇంపార్టెంట్ కండిషన్, 1000 crores కన్నా ఎక్కువ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే అండ్ రెసిడ్యువల్ మెచ్యూరిటీ 14 years కన్నా ఎక్సీడ్ అవ్వకుండా స్ట్రిప్స్ అనే ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకే. నౌ లెట్ మీ డిస్కస్ వాట్ ఈస్ స్ట్రిప్స్. ఈ అబ్రివేషన్ చూస్తే ఒకసారి సెపరేట్ ట్రేడింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ సెక్యూరిటీస్, రైట్. సో దట్స్ అబ్రివేషన్. ఇంట్రెస్ట్ని యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ని సెపరేట్గా ట్రేడ్ చేసే ఇన్స్ట్రుమెంటే ఫ్యూచరే స్ట్రిప్స్ అంటే దీంట్లో 2 things ఉన్నాయి. ఒకటేమో ఇంట్రెస్ట్, ఇంకోటేమో ప్రిన్సిపల్. అంటే లెట్స్ అస్యూమ్ ఏపీ గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. దాని వాల్యూ 10,000 ఫేస్ వాల్యూ ఐఎమ్ టాకింగ్, ఓకే. ఫేస్ వాల్యూ 10,000. ఓవరాల్గా ఇష్యూ చేస్తున్నటువంటి అమౌంట్ 1000 crores ప్లస్ ఉండాలి స్ట్రిప్స్ అనే ఫీచర్ని యూజ్ చేసుకోవాలనుకుంటే. బట్ ఇక్కడ ఒక మినిమం ఫేస్ వాల్యూ ఆఫ్ గవర్నమెంట్ బాండ్ 10,000 rupees తీసుకున్నాం అండ్ దీనికి ఇంట్రెస్ట్ 8% అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, రైట్. ఇప్పుడు 2 investors ఎక్స్ అండ్ వై 2 investors 8% ఆఫ్ 10,000 ఎంత? 800 rupees, రైట్. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో 1 year తర్వాత వచ్చే రిటర్న్ 800 rupees, రైట్. లేదు 2 years తర్వాత 8% రావాలన్నప్పుడు దీనికి సెపరేట్గా 800, 2 years తర్వాత వచ్చే
ఇన్కమ్ 800 అనుకుంటే అలా 3 ఇయర్స్ తర్వాత 800 రూపీస్. ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ని కూడా సెపరేట్గా ఒక బాండ్ లాగా కన్సిడర్ చేసి ప్రిన్సిపల్ ఒక బాండ్ లాగా కన్సిడర్ చేసి ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు కదా ఎక్స్ అండ్ వై, కూపన్ రేటు 10% అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. కూపన్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ బాండ్ 10%. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఈ బాండ్ పైన ఫేస్ వాల్యూ 10,000 రూపీ కాబట్టి టుడే 9,000 ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత దట్ 10,000 రూపీస్ అనేది పేమెంట్ జరుగుతుంది. ఓకే, సో ఈ 10% డిస్కౌంట్ పోగా ఫేస్ వాల్యూకి డిస్కౌంట్ పోగా రిమైనింగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు టుడే అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ దే విల్ గెట్ కంప్లీట్ 10,000 రూపీ. ఇదేంటి ప్రిన్సిపల్. ఈవెన్ దీనికి వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దీనిపైన జనరేటివ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ని కూడా ఒక బాండ్ లాగా ట్రీట్ చేసి దీన్ని కూడా సెపరేట్గా ఇష్యూ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అండ్ ఇప్పుడు పర్సన్ వై అనే పర్సనాలిటీ 10% డిస్కౌంట్తో టుడే 700 ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, 1 ఇయర్ తర్వాత 800 వస్తుంది. ఇంట్రెస్ట్ని కూడా ఒక బాండ్ లాగా ట్రీట్ చేసి ఆ ఇంట్రెస్ట్ కూడా 10% డిస్కౌంట్ ఇచ్చి కూపన్ రేట్ ప్రొవైడ్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. 1 ఇయర్ తర్వాత 800 వస్తుంది. అదే దిస్ పర్సన్ ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత 800 రావాలన్నప్పుడు ఇయర్కి 10% లెక్కన 2 ఇయర్స్ తర్వాత అంటే ఆబ్వియస్లీ ఇక్కడ మేబీ సరే ఇక్కడ 700 కాదు 10% ఆఫ్ 800 అంటే 720 ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అండ్ ఇప్పుడు ఇక్కడ 20% డిస్కౌంట్ ఇస్తారు. 20% డిస్కౌంట్ అంటే 160 పోగా రిమైనింగ్ 640 ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, లైక్ దట్. అలా ప్రిన్సిపల్ని సెపరేట్గా ఇంట్రెస్ట్ని సెపరేట్గా బాండ్ లాగా ఇష్యూ చేసి ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకునే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడమే స్ట్రిప్స్ అంటే. ఓకే, అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి మాత్రమే ఉండేది. ఇక్కడ నుండి దట్ ఈస్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో. అండ్ బట్ ఆ స్ట్రిప్స్ అనే ఫ్యూచర్ని యూజ్ చేసుకోవాలనుకుంటే రెసిడ్యువల్ మెచ్యూరిటీ మాక్సిమం 14 ఇయర్స్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ టోటల్ అమౌంట్ 1000 crores కన్నా ఎక్కువ ఉండాలి. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. స్ట్రిప్స్ అబ్రివేషన్ ఆల్సో సెపరేట్ ట్రేడింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యూరిటీస్, అది అబ్రివేషన్ ఆఫ్ స్ట్రిప్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 24th question. Next 25th question. 25th question. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఓషన్స్. సింప్లీ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 3rd ఎడిషను ప్యారిస్ ఫ్రాన్స్ నైస్. ఇదొక లొకేషను ఫ్రాన్స్లో నైస్లో జరిగింది. వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్, దీని ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. సో ఏ థీమ్తో దీన్ని ఆర్గనైజ్ చేశారు అండ్ ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ని హోస్ట్ చేసినటువంటి కంట్రీస్. లుక్ అట్ హియర్. 3rd United Nations Ocean Conference was held in Nice, France from June 9 to June 13. The 5-day conference was hosted jointly by the Government of France and Costa Rica. United Nations Ocean Conference 3rd edition hosted by France and Costa Rica. ఎక్కడ జరిగిందంటే నైస్, ఫ్రాన్స్లో. ఏ థీమ్తో జరిగిందంటే దిస్ ఇస్ ద థీమ్, యాక్సిలరేటింగ్ యాక్షన్ అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూజ్ ద ఓషన్. యాక్సిలరేటింగ్ యాక్షన్, ఓకే, అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూజ్ ద ఓషన్, అది థీమ్. యాక్సిలరేటింగ్ యాక్షన్ అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూజ్ ద ఓషన్ అంటే వరల్డ్ వైడ్ ఉన్న ఆల్ కంట్రీస్, అఫీషియల్స్, గవర్నమెంట్స్ అయినా కార్పొరేట్స్ అయినా ఓషన్స్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకునే విధంగా అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఈ థీమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, యాక్సిలరేటింగ్ యాక్షన్ అండ్ మొబిలైజింగ్ ఆల్ యాక్టర్స్ టు కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూజ్ ద ఓషన్, దట్స్ ద థీమ్. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 3rd edition held in Nice, France and hosted by France and Costa Rica, and the theme is accelerating action and mobilizing all actors to conserve and sustainably use the oceans. Okay, ocean. And now ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ మేజర్ ఫోకస్ ఏంటంటే SDG 14 గోల్స్ అచీవ్ చేయడంలో. వాట్ ఈస్ దిస్ SDG 14 అంటే ద 3rd ఓషన్ కాన్ఫరెన్స్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, దట్ ఈస్ కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూజ్ ద ఓషన్స్, సీస్ అండ్ మెరైన్ రిసోర్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓషన్స్ని, సీస్ని, మెరైన్ రిసోర్సెస్ని సస్టైనబుల్ వేలో యూజ్ చేసుకునేలా ఎంకరేజ్ చేయడమే SDG 14 యొక్క ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్తోనే ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ జరిగింది. అండ్ ఈవెన్ దెర్ ఆర్ 3 ప్రయారిటీస్ కూడా. ఒకటి
వర్క్ టువర్డ్స్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఓషన్ రిలేటెడ్ మల్టీలేటరల్ ప్రాసెసెస్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ అంబిషన్ ఆఫ్ ఓషన్ ప్రొడక్షన్ కోసము మల్టీలేటరల్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో, అంటే గవర్నమెంట్స్ అన్ని కంబైన్డ్గా కలిపి సస్టైనబుల్ ఓషన్ కోసము ఏవైతే ప్రపోజల్స్ పెట్టి ఉంటారో వాటి అచీవ్మెంట్ కోసం కలిసి వర్క్ చేయాలని చెప్పి. నెక్స్ట్ థింగ్ SDG 14 కోసము సస్టైనబుల్ బ్లూ ఎకానమీ కోసం ఫండ్స్ రైట్ చేయడము, దట్స్ సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ మెరైన్ సైన్స్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము, సో దట్ గవర్నమెంట్స్ బెటర్గా పాలసీస్ని ఫ్రేమ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మెరైన్ సైన్స్ నాలెడ్జ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము థర్డ్ ప్రయారిటీ. ఓకే, సో దట్స్ అవర్ 25th క్వశ్చన్. సింప్లీ యునైటెడ్ నేషన్స్ వాజ్ ఇన్ కాన్ఫరెన్స్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ నైస్, ఫ్రాన్స్, and it's a third edition, and the theme is this: the theme accelerating action and mobilizing all actors to conserve and sustainable use the ocean. And so that's a third conference, that's the thing. And 26th question, that's the last question of today's discussion. Reserve Bank of India moots special shares for urban cooperative banks as a new source to raise capital. What is this statement? Let me discuss. First of all, Reserve Bank of India proposed చేసిన ఈ న్యూ థింగ్ ఓన్లీ ఫర్ టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే. అంటే 10,000 crores కన్నా ఎక్కువ డిపాజిట్స్. బేసిక్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4గా క్లాసిఫై చేస్తారు. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. 100 crores వరకు డిపాజిట్స్ ఉంటాయి టైర్ 1గా, 100 నుంచి 1000 crores వరకు డిపాజిట్స్ ఉంటాయి టైర్ 2గా, 1000 crores తర్వాత 10,000 crores వరకు డిపాజిట్స్ ఉంటాయి టైర్ 3గా, అండ్ టైర్ 4 10,000 crores కన్నా ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయి టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. అండ్ దిస్ స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ని ఓన్లీ టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్? లెట్స్ డిస్కస్. రైట్, లెట్ us assume there is one urban cooperative bank, నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. అది ఒక టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుందాం. ఈ నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్యాపిటల్ రైజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు అనుకుందాం. క్యాపిటల్ రైజ్ చేయడం కోసము డిసిషన్ తీసుకున్నారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. రైట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ఫీచర్ ఏంటంటే SSCs, దట్ ఈస్ స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఓనర్స్ న్యూగా క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటే స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయొచ్చు అదర్ ఇన్వెస్టర్స్కి. ఇన్వెస్టర్ 1, ఇన్వెస్టర్ 2, ఇన్వెస్టర్ 3, లైక్ దట్, ఇన్వెస్టర్ N. సో దీస్ ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసినటువంటి బాండ్స్ని, స్పెషల్ సర్టిఫికేట్స్ని స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ అంటారు. బట్ RBI ఏం చెప్తుందంటే స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ ద్వారా రైజ్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేసే దీస్ పర్సనాలిటీస్ ఎటువంటి ఓటింగ్ రైట్స్ ఉండవు, నో ఓటింగ్ రైట్స్, ఓన్లీ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే ఈ సర్టిఫికేట్స్. అండ్ ఇలా రైజ్ చేసినటువంటి క్యాపిటల్ని టైర్ 1 క్యాపిటల్గా క్లాసిఫై చేయొచ్చు. బేసిక్గా బ్యాంక్స్ టైర్ 1 క్యాపిటల్ ఉంటుంది అండ్ టైర్ 2 క్యాపిటల్ ఉంటుంది. ఓకే, సో ఇలా స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ ద్వారా రైజ్ చేస్తున్న క్యాపిటల్ని టైర్ 1 క్యాపిటల్గా క్లాసిఫై చేయాలి. అది కూడా బ్యాలెన్స్ షీట్లో ఇలా మెన్షన్ చేయాలి. లుక్ అట్ హియర్, స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ విల్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ టైర్ 1 క్యాపిటల్. ద అమౌంట్ రిసీవ్డ్ అగైన్స్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ SSCs టు బీ క్లాసిఫైడ్ సెపరేట్లీ అండర్ షెడ్యూల్ 1 క్యాపిటల్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో if any urban cooperative bank want to raise capital, they can issue SSCs, that is special share certificates. అలా రైజ్ చేసినటువంటి క్యాపిటల్ని బ్యాలెన్స్ షీట్లో టైర్ 1 క్యాపిటల్గా క్లాసిఫై చేయొచ్చు అండ్ ఇలా ఈ నేమ్తో షెడ్యూల్ 1 క్యాపిటల్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ థింగ్, SSC షెల్ బి ఇష్యూడ్ వితౌట్ ఓటింగ్ రైట్స్. ఇందాక చెప్పినట్టు ఎటువంటి ఓటింగ్ రైట్స్ ఉండవు అక్కడ ఇన్వెస్ట్ చేసే పర్సనాలిటీస్కి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ద అవుట్స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ SSCs, దట్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ప్రీమియం. ఎక్స్క్లూడింగ్ ప్రీమియం ఏంటంటే సపోజ్ ఒక నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ టైర్ 1 క్యాపిటల్ ఆల్రెడీ టైర్ 1 క్యాపిటల్ 500 crores అనుకున్నాం, అండర్స్టాండింగ్ పర్పస్ 500 crores. ఇందాక చెప్పింది డిపాజిట్స్ వేరు, క్యాపిటల్ వేరు. సో నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క టైర్ 1 క్యాపిటల్ 500 crore rupees అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. రైట్, అండ్ ఇప్పుడు దీంట్లో ఒక 50 crores
50 crores స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్ ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఇది టైర్ 1 క్యాపిటల్ అండ్ 50 crores అమౌంట్ రైజ్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, లుక్ అట్ హియర్. అలాంగ్ విత్ ద అవుట్స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ దిస్ పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లస్ ఇవి కొత్తగా ఇష్యూ చేస్తున్న థింగ్స్ స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్ ఈ మూడింటిని కంబైన్ చేస్తే టోటల్ టైర్ 1 క్యాపిటల్లో 35% కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది 1000 తీసుకుంటే 500 కాకుండా బెటర్ క్యాలిక్యులేషన్కి 350 crores కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఆల్రెడీ పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్లో ఒక 200 crores ఉందనుకుందాం. అండ్ ఈ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రైజ్ చేసిన క్యాపిటల్ ఒక 100 crores ఉందనుకుందాం. అండ్ ఎస్ఎస్సీస్ ద్వారా ఫర్దర్గా 50 crores మాత్రమే రైజ్ చేయాలి. ఇక్కడ పర్పెచువల్ అంటే నో మెచ్యూరిటీ, నాన్ క్యుములేటివ్ అంటే ప్రిఫరెన్స్ షేర్స్. నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏంటంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2025లో పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేసింది అనుకుందాం ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 200 crores. ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి దిస్ ఇయర్ బ్యాంక్ ప్రాఫిటబుల్గా ఉంటేనే డివిడెండ్స్ పే చేస్తారు, ప్రాఫిటబుల్గా లేకపోతే డివిడెండ్స్ ఏం పే చేయరు. అదే నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే, రైట్. పర్పెచువల్ అంటే బ్యాంక్కి ఇప్పుడు సపోజ్ 2025లో పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, XYZ ఇలా సమ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే ఈ బ్యాంకుకి వీళ్ళకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ లెట్ అస్ అజ్యూమ్ 8% ఇంట్రెస్ట్ పే చేస్తారు అనుకుందాం. డివిడెండ్ లైక్ వచ్చిన ప్రాఫిట్స్లో ఇంట్రెస్ట్ పే చేస్తారు అనుకుందాం. అండ్ 2026లో బ్యాంకు ప్రాఫిటబుల్గా ఉంది, సో ఇన్వెస్టర్స్కి 8% డివిడెండ్ పే చేస్తారు. 2027లో బ్యాంక్ లాస్లో ఉంది, ఎటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉండదు. అండ్ 2028లో బ్యాంక్ లాస్లో ఉంది, అప్పుడు కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఉండదు. 2029లో బ్యాంక్ ప్రాఫిట్లోకి వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తారు. బట్ 27లో స్కిప్ చేశారు, 28లో స్కిప్ చేశారు కదా, దట్స్ వాట్ నాన్ క్యుములేటివ్. క్యుములేటివ్ అంటే ప్రీవియస్ అరియర్స్ ఉంటే కలిపి పే చేస్తారు. ఇక్కడ నాన్ క్యుములేటివ్ కాబట్టి పేమెంట్ అనేది జరగదు లాస్ ఫేస్ చేసిన ఇయర్లో. అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ పే చేస్తూ ఉంటారు. పర్పెచువల్ అంటే నో మెచ్యూరిటీ డేట్, నాన్ క్యుములేటివ్ అంటే పాస్ట్ అరియర్స్ ఏవి కూడా ప్రజెంట్ పే చేయరు. అండ్ దట్స్ వాట్ ప్రిఫరెన్స్ షేర్స్. ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన పర్సనాలిటీస్కి ఎవ్రీ ఇయర్ బ్యాంక్ ప్రాఫిటబుల్గా ఉంటే మాత్రమే ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ జరుగుతూ ఉంటుంది. దట్స్ వాట్ అలా ఇష్యూ చేసినటువంటి బాండ్స్ ఒక 200 crores అనుకుందాం. నెక్స్ట్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇదేంటంటే బ్యాంక్ ప్రాఫిటబుల్గా ఉన్న లాస్లో ఉన్న సంబంధం లేకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉండాలి. అండ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎస్ఎస్సీస్ స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ ఈ మూడింటిని కంబైన్గా కలిపితే 35% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు, అది ఇంకో కండిషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ప్రీమియం ఉంది కదా, అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ 50 crores మాత్రమే ఎస్ఎస్సీస్ని ఇష్యూ చేస్తున్నారు అనుకుందాం. బట్ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల 70 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అనుకుందాం. ఆ 20 crores కూడా ఎక్స్ట్రాగా యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ బ్యాలెన్స్ షీట్లో టైర్ 1 క్యాపిటల్ పరంగా ఎస్ఎస్సీస్ని 50 crores వరకు మాత్రమే చూపించాలి. ఓకే, రైట్. ఆ 50 crores 20 crores ప్రీమియం అవుతుంది. ఓకే, ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ అమౌంట్ ఎంతైతే వస్తుందో అదంతా కలిపి ప్రీమియంగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇలా ఏ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా ఎస్ఎస్సీస్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటే 1 month ముందే ఆర్బీఐకి రిపోర్ట్ చేయాలి. అది దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, 26th క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్ మోర్ టైం. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి, అది కూడా టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక న్యూ ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేసింది టు రైజ్ క్యాపిటల్. ఆ ఫ్యూచరే స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్. ఈ స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్ ప్లస్ పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ మూడింటిని కలిపితే టైర్ 1 క్యాపిటల్లో 35% కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, లెస్ దాన్ 35% ఉండాలి. నెక్స్ట్ థింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసిషన్ తీసుకోవచ్చు. లోకల్ మెంబర్స్ కానీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కానీ ఇలాంటి షేర్స్ని ఇష్యూ చేయొచ్చు. బట్ ఎవరైతే స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారో అలా వాళ్ళకి ఎటువంటి ఓటింగ్ రైట్స్ ఉండవు. అండ్ ఇలా స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్ ద్వారా ఇష్యూ చేసిన క్యాపిటల్ రైజ్ చేసిన క్యాపిటల్ని టైర్ 1 క్యాపిటల్లో షెడ్యూల్ ఏ టైర్ 1 క్యాపిటల్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్లో క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇష్యూ చేయాలనుకుంటున్నారో 1 month ముందే ఆర్బీఐకి రిపోర్ట్ చేయాలి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి క్యాపిటల్ రైజ్ చేసుకోవడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన న్యూ కాన్సెప్ట్, దట్ ఈస్ స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్. వన్ ఇంపార్టెంట్ పాయింట్, స్పెషల్ షేర్ సర్టిఫికెట్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఓటింగ్ రైట్స్ ఉండవు. అండ్ స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ ప్లస్ పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కంబైన్డ్గా కలిపితే 35% కన్నా టైర్ 1 క్యాపిటల్కి ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ డేట్స్ కరెంట్ అఫైర్ డిస్కషన్. నెక్స్ట్ క్లాస్లో అనదర్ డేట్స్ వీ విల్ డిస్కస్. రైట్.